అరేయ్! నేను పెట్టే వీడియోస్‌కి, నాకొచ్చిన సబ్‌స్క్రైబ్ కౌంట్‌కి, రీచ్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చూడండి. మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో, మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో, మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్‌లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హియర్ ఈస్ అ వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ మయాసభ. సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వెబ్ సిరీస్ డైరెక్టెడ్ బై దేవకట్ట. మన టాలీవుడ్‌లో మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా అంటే దేవకట్ట. ఎందుకంటే తన తీసిన మూవీస్ ప్రస్థానం కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు. సో, మంచి పొలిటికల్ డ్రామా మూవీస్ తర్వాత ఎందుకు తీయలేకపోయారు ఏంటనేది తెలీదు. సో, ఎట్లుంది మా వెబ్ సిరీస్ చూడొచ్చా చూడొద్దా అంటే ఫైనల్ గా ఒక మంచి వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఈ మాయాసభ జానర్ ఏంటంటే పొలిటికల్ డ్రామా. హౌస్ ఆఫ్ కార్డ్స్ అని అమెరికన్ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ ఉంటది. ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. సో, ఈ మాయాసభ చూసాక నాకైతే ఇది ఇండియన్ వర్షన్ ఆఫ్ హౌస్ ఆఫ్ కార్డ్స్ అనిపించింది. ఈ వెబ్ సిరీస్ అందరికి నచ్చకపోవచ్చు. ఓన్లీ పొలిటికల్ డ్రామా గానీ, పాలిటిక్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు అయితే కొంచెం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా అదర్ ఆడియన్స్ కి కొంచెం లాగ్ అనిపించవచ్చు, కొంచెం అక్కడక్కడ బోరింగ్ అనిపించవచ్చు. బట్ నాకైతే నచ్చింది. సో, ఇప్పుడు మనం వెబ్ సిరీస్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో 70s, 80s, 90s లో జరిగిన పొలిటికల్ డ్రామా ఇది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరి మీద స్టోరీ రన్ అవుతా ఉంటది. స్టార్టింగ్ నుంచి వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళ స్టడీ, ఎడ్యుకేషన్, కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు, తర్వాత ఒక్కొక్క ఇండివిజువల్ క్యారెక్టర్, సపోజ్ రాజశేఖర రెడ్డి గారు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఆల్సో నారా చంద్రబాబు నాయుడు గారు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ స్థితిగతులు ఏంటి, తర్వాత వాళ్ళు చదువుకునే ఎడ్యుకేషన్ ఏంటి, సో వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఎట్లా కలిశారు, ఆ కాన్ఫ్లిక్ట్ ఏంది, తర్వాత కలిసిన తర్వాత ఏమైంది, సో మల్టిపుల్ సినారియోస్, వాళ్ళ పొలిటికల్ కెరియర్, తర్వాత అక్కడ మళ్ళీ కాన్ఫ్లిక్ట్, అండ్ సో ఇలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వాళ్ళ లైఫ్లో ఎలా అప్ అండ్ డౌన్స్ అయ్యాయి, దానివల్ల వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటి అనే పాయింట్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఆల్సో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు అండ్ మన ఆంధ్రప్రదేశ్కి చేసిన కొన్ని థింగ్స్, సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేది, అప్పుడున్న కాంగ్రెస్, సో ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎలా పనిచేసేది, పొలిటీషియన్స్ ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, అండ్ ఆల్సో పర్సనల్ గా ఎన్టీఆర్ గారు మళ్ళీ పాలిటిక్స్ లోకి రావడం, తర్వాత చంద్రబాబు నాయుడుకి కొన్ని ఇష్యూస్ అవ్వడం, ఇదంతా మల్టిపుల్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఎవ్రీ క్యారెక్టర్ పల్ట రవి గారు కానీ, ఇక్కడ మళ్ళీ విజయవాడ పాలిటిక్స్, సో మల్టిపుల్ పాలిటిక్స్ అన్నమాట. మన ఉన్న కుల వ్యవస్థని పాయింట్స్ అవుట్ చేయడం, అండ్ ఆల్సో మన పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ థింగ్స్ ని పాయింట్ అవుట్ చేయడం, ఇలా మల్టిపుల్ థింగ్స్ ని పాయింట్ అవుట్ చేస్తూ అక్కడ జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ని మన కళ్ళ ముందు కట్టినట్టు చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో టోటల్ గా 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. యావరేజ్ గా 45 మినిట్స్ ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. సో పర్ఫార్మెన్స్ వైస్ వస్తే ఆది పినిశెట్టి గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. తను తీసుకున్న డిసిషన్స్ స్టోరీలో కానీ, స్క్రీన్ ప్లే లో కానీ, సో ఎవ్రీ స్టెప్ లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నమాట. స్టోరీ డైవర్ట్ అయిందంటే బికాస్ ఆఫ్ హిమ్ అనే ఫీలింగ్ వస్తుంది నాకు. పర్ఫార్మెన్స్ వైజ్ గా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఓవరాల్ గా అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎక్కడ కూడా కొంచెం మనకేదో రుద్దుతున్నట్టు, లేకపోతే మనకి లాగ్ కానీ అట్లాంటి ఫీలింగ్ అయితే నాకు రాలేదు. చాలా బాగా అనిపించింది. ఒక 70s, 80s, 90s రీక్రియేట్ చేయడం అంటే చాలా కష్టం. కాస్ట్యూమ్స్ కానీ, అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, స్పెషల్గా సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్గా, అండ్ కలర్ గ్రేడింగ్ కూడా తెలుస్తుంది మనకి. అండ్ ఆల్సో దీంట్లో మెయిన్ పాయింట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఏఐతోని కొన్ని వీడియోస్, క్లిప్స్ కొన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది తెలుస్తుంది, బట్ క్యాన్ బి వాచబుల్ అనమాట. మరీ అంత ఘోరంగా లేదు. సో వెబ్ సిరీస్కి ఎంత చేయాలో అంతే చేశారు, బట్ ఒక కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఓవరాల్ గా ఒక మంచి వెబ్ సిరీస్. చూడని వాళ్ళు ఉంటే చూడండి. చెప్తున్నాను కదా, అందరికి నచ్చకపోవచ్చు. మేబీ కొంచెం పొలిటికల్ కొంచెమైన ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళు ఒక్కసారి చూడండి, నచ్చుతుంది. అండ్ ఆల్సో ఇంతకుముందు చెప్పాను కదా, హౌస్ ఆఫ్ కార్డ్స్, అది అమెరికన్ పాలిటిక్స్ అనమాట. సో అది కూడా ట్రై చేయండి. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ కొంచెం వైలెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక మంచి స్టోరీ మనకి చూపించడానికి ట్రై చేశారు డైరెక్టర్.